హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో డే 3 వచ్చేసి మేము నైటే గోకర్ణలో దర్శనం చేసుకున్నాం కాబట్టి కొంచెం మార్నింగ్ లేట్గా లేచాము. అండ్ లేచాక డైరెక్ట్ మేము బీచ్కి వెళ్ళిపోయాము. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. స్పీడ్ బోట్ రైడ్ కూడా చేసామన్నమాట. ఎవరైనా వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ రూమ్కి వచ్చేసాక అక్కడే ఫ్రెష్ అయ్యి అండ్ మేము అక్కడే వంట సామాన్ కూడా తీసుకొని వంట కూడా చేసుకున్నాము అక్కడ ఫుడ్ తినలేక. సో వంట చేసుకొని మళ్ళీ మేము మైసూర్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మాకు హోల్ డే పట్టింది జర్నీ. అండ్ మేము మధ్యాహ్నం వండుకున్నదే నైట్ కూడా ఎక్స్ట్రా వండుకొని తెచ్చుకొని అక్కడే బయట ఒక టెంపుల్ దగ్గర తినేసాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మైసూర్ రీచ్ అయిపోయాము. అండ్ అక్కడే ఫ్రెష్ అయ్యి చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అది అయిపోయాక నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళిపోయాము. మైసూర్ ప్యాలెస్ కూడా అయిపోయాక మేము డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళిపోయాము. అండ్ బెంగళూరులోనే 4 కల్లా లంచ్ చేసేసామన్నమాట. చేశాక టైం ఉందని చెప్పేసి శ్రీకృష్ణ టెంపుల్కి లైక్ ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్నాక నైట్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కేసాం. సో టోటల్ ట్రిప్ బడ్జెట్ ఎంత అయింది, పర్ హెడ్ ఎంత పడింది, అన్ని డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.